హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం అంటే ఈ 2026వ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు కూడా ఈ రాసుల జీవితంలో అదృష్టం అనేది ఒక వెలుగులోకి రాబోతుంది. ప్రపంచం మొత్తంలో కూడా ధనవంతులయ్యే రాసుల వారు వీరే. ఈ రాసుల వారి యొక్క భాగ్యం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ద్వాదశ రాసుల్లోని కొన్ని రాసుల వాళ్ళు అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా, భోగవంతులుగా, ధనవంతులుగా అవ్వబోతూ ఉన్నారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రాసుల వారి మీద అధికంగా వారికి ప్రసన్నం కాబోతూ ఉంది. ఈ కారణం వలన ఈ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు కూడా ఈ సమయంలో ఈ రాసుల వారికి అత్యంత యోగదాయకంగా ఉండబోతూ ఉంది. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని లేదంటే మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది వీరికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు. ఈ రాసుల వాళ్ళు పెద్ద పెద్ద లాభాలు, ధనలాభాలు, శుభాలు, సుఖాలు, సౌఖ్యాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతుంది. అయితే అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వబోతూ ఉన్నటువంటి రాసుల వారు ఎవరు? వీరికి ఈ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ ఆశీర్వాదంతో వీరి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇక ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క భవిష్యత్తు అనేది చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్లనే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుందని ముందుగానే తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవుల జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఈ గ్రహాల యొక్క ప్రభావం వలనే మన సామాన్యమైనటువంటి జీవితంపై ప్రభావాలు అనేవి చూపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్రహం ఒక దశ మారినప్పుడు రాసుల యొక్క దశ అనేది కూడా నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కారణం వలనే ఈసారి గ్రహాల్లో ఒక మహాసంగమం అనేది జరగటం వలన స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే 12 రాసుల్లో కొన్ని రాసుల జీవితంపై అదృష్టాన్ని ప్రసాదించబోతుంది. ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం వలన ఈ రాసుల్లో ప్రతి ఒక్కరికి కూడా సంతోషం, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాసులు ఏదైతే ఉంటుందో అది వీరికి మహా అద్భుతమైనటువంటి సమయంగా మారబోతుంది. ఇక ఈ రాసుల వారికి 3 పువ్వులు 6 కాయలుగా వీరి జీవితం అనేది విరజిల్లబోతూ ఉంది. లక్ష్మీదేవి ధనానికి సంబంధించిన దేవతగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరి మీద అయితే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఉంటాయో వారి యొక్క జీవితంలో సంతోషం మాత్రమే నిండి ఉంటుంది. మనందరికీ ఈ విషయం తెలిసిందే. ఈ ప్రపంచంలో అందరికీ ఒకే విధంగా జరగదు. ఒకే విధంగా ఎవరు జీవించలేరు. వారు ధనవంతులు లేక పేదవారా అనేది వారి యొక్క కష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పేదవాడిలా పుట్టినా కూడా అతని యొక్క కృషి కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు. ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు. వారు ధనవంతులైన, పేదవారైన వారి యొక్క మనసులో ధనాన్ని ఎలా సంపాదించాలి అనే కోరికైతే విపరీతంగా కలిగి ఉంటారు. దీని కారణంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాల్లో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. దీని కారణంగా రాశిచక్రంలోని 12 రాసుల్లో కొన్ని రాసుల యొక్క జీవితంలో అదృష్టం అనేది పట్టబోతూ ఉంది. అయితే ఇంతకీ ఆ రాసుల వారు ఎవరు? వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఈ సమయంలో వీరికి విశేషంగా ఉండబోతూ ఉన్నాయి. వచ్చేటటువంటి సంవత్సరాలన్నీ కూడా వీరి జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది. అదేవిధంగా
లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో ఈ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతూ ఉంది. ఇక లక్ష్మీదేవి కృప వలన ఈ రాశివారు ఈ సమయం నుండి ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలను, ధనయోగాలను పొందబోతూ ఉన్నారు. ఇక ఉద్యోగస్తులకైతే తమ పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ వస్తున్నటువంటి సమయం అనేది మీ పక్షాన ఉంది. కాబట్టి ఇంకా ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రమోషన్స్, ప్రశంసలు మీతోటే ఉంటాయన్నమాట. బుద్ధిబలంతో మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మీరు బయటపడుతూ ఉంటారు. ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా విజయం అనేది సాధిస్తారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క దృష్టి మీ యొక్క ధనం పైన, జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా దూరమైపోతూ ఉంటుంది. ఇక ఎవరైతే ఈ వృషభ రాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క వ్యాపారం ఈ సమయంలో వృద్ధి అనేది చేస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కలలు కంటూ ఉంటారో వారికి కూడా ఈ సమయంలో మీ కలలు అనేవి నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సంవత్సరం నుండి కూడా 2060వ సంవత్సరం వరకు కూడా ఎంతో అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా వీరి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. ఇక రెండవ రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉండటం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. వీరికి ఈ సమయంలో అన్ని రకాల లాభాలు, ధనలాభాలు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు కలగబోతూ ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ యొక్క టైంలో ఆ పనులు అనేవి మీరు ప్రారంభించబోతున్నారనే చెప్పుకోవాలి. అందులో తప్పకుండా విజయాలు అయితే సాధిస్తారు. మీ సక్సెస్ని ఎవరూ కూడా ఆపలేరు. ఇక ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఒక విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా ఆ పనులు మొదలుపెట్టేటప్పుడు లక్ష్మీదేవిని మీరు మనసులో స్మరించుకొని మీ పనులు ప్రారంభించినట్లయితే కనుక ఆ పనులు అనేవి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీరు మీ పనుల్లో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు. శాలరీలు కూడా ఇంక్రిమెంట్లు అవుతాయి. మీకు ఈ సమయంలో ఎక్కువగానే పెరుగుతాయి. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క స్థిర నివాసం మీ ఇంట్లో ఉండబోతుంది. అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తూ ఉన్న అన్ని పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది ఈ కన్యా రాశి వారి మీద ఈ సంవత్సరం నుండి కూడా 2060వ సంవత్సరం వరకు కూడా అద్భుతమైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఇక మూడవ రాశి తులారాశి. ఈ తులారాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఈ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు కూడా విశేషమైనటువంటి యోగం అనేది పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఆ చల్లని తల్లి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీకు కలగబోతూ ఉన్నాయి. ఈ కారణం వలన మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు అనేవి వింటారు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది. అలాగే ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అదేవిధంగా వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో మీకు
ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు. ఇక ఈ రాశివారు ఈ సమయంలో మీ మాట తీరులో కూడా, మీ వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. దీని కారణంగా మీకు లాభాలు కలగడంతో పాటు కొన్ని నష్టాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మీ మాట తీరు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక అలాగే ఈ రాశివారు ఆఫీస్లో మీరు పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నుండి కూడా 2060వ సంవత్సరం వరకు కూడా మీకు ఈ సమయంలో ఏ పనులు చేసినా కూడా అందులో ఆలోచించి చేయాలి. అదృష్టం అనేది మీ పక్షాన ఉంది. కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా పనులు అనేవి ధర్మంతో పూర్తి చేయండి. విజయం అనేది మీ సొంతమవుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు. అలాగే తదుపరి రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క కృప వలన మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది. వచ్చేటటువంటి 2060వ సంవత్సరం వరకు మీ జీవితం అనేది పూర్తిగా చాలా సంతోషకరంగా భోగభాగ్యంగా ఉండబోతూ ఉంది. లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృప, కరుణ దృష్టి మీ మీద ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా దూరమైపోతాయి. ఈ సమయం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా పని ప్రదేశంలో అపారమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ధనానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి, డబ్బుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో ఈ రాశివారికి అన్ని రకాలుగా కూడా లాభాలు, ధన లాభాలు కలుగుతాయి. డబ్బులు సంపాదించుకోవడంలో అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు. ఈ సమయంలో మీకు 4 వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రాశి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాల్లో పదోన్నతులు, అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యాపారంలో పెద్ద పెద్ద లాభాలు గడిస్తారు. ఈ సమయం అనేది మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఈ రాశి వారికి అపారమైనటువంటి ధన సంపదను పొందుతారు. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారి యొక్క ఉద్యోగ కోరిక, అలాగే వ్యాపార కోరిక నెరవేరుతుంది. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది వచ్చేటటువంటి సంవత్సరాల్లో ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. వీరి జీవితంలో భాగ్యవంతులుగా, సంపన్నులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు వలన ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి తలుపులు తెరుచుకుంటాయి. ఈ కుంభరాశి వ్యాపారస్తులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు చక్కటి లాభాల రూపంలో తిరిగి వస్తాయి. దీని కారణంగా వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవుతుంది. సుఖ సంతోషాలు అనేవి వీరి చుట్టూ తిరుగుతాయి. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారాలు అందుతాయి. శాలరీలు పెరుగుతాయి. ప్రమోషన్స్ అందుకుంటారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది. అప్పులన్నీ తీర్చేస్తారు. డబ్బులు తిరిగి వస్తాయి. అలాగే ఈ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. లక్ష్మీదేవి కృప వలన వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. విలువైన బంగారు ఆభరణాలను, వాహనాలను, గృహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. మీ ప్రాపర్టీని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఇక ఈ కుంభరాశి జాతకులకు
లక్ష్మీదేవి అపారమైనటువంటి కృపా కటాక్షాల వలన వీరి జీవితం అనేది ధనవంతులుగా మారబోతూ ఉంది. ఈ సంవత్సరం నుండి 2060వ సంవత్సరం వరకు కూడా అత్యంత ధనవంతులయ్యేది వీరే. అలాగే పైన చెప్పిన రాసుల వారందరూ కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది. మీరు చేసే పనుల్లో విజయాలు లభించి మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి నేతి దీపం వెలిగించి కనకదార స్తోత్రం శ్రీ సూక్తం పఠించడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా తామర ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే అది మీకు రాజయోగాన్ని ఇస్తుంది. శుక్రవారం నాడు అమ్మవారికి పాలు పంచదారులతో చేసిన పరమాన్నం లేదా పాలకోవా వంటి తెల్లటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. సువాసన వెదజల్లే పువ్వులు అంటే అమ్మవారికి ప్రీతి. మీరు మల్లెపూలు లేదా తెల్లటి తామర పూలతో అమ్మవారిని పూజించడం మీకు చాలా శుభప్రదం. లక్ష్మీదేవి పూజల వలన ఖర్చులు అదుపులోకి వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలాగే అమ్మవారి ఆరాధన వలన వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. అలాగే మీకు సమాజం కీర్తి ప్రతిష్టలు ఆకర్షణ శక్తి పెరుగుతాయి. ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. శుక్రవారం నాడు తెల్లటి వస్తువులు అంటే బియ్యం, పంచదార, పెరుగు దానం చేయటం కూడా చాలా మంచిది. అలాగే శుక్రవారం నాడు గోవుకి అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపించడం వలన మీ సంపద వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి గోమాతలో నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మీరు ఇంటిని పూజా గదిని శుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా ఉంటే శుక్రబలం తగ్గి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. స్త్రీలను గౌరవించడం ఈ రాసుల వారికి ప్రధానమైన. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.